గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. అందరికీ కూడా ప్రస్తుతం లాస్ట్ జరిగినటువంటి 360 వెబినార్లో యాష్ గారు కొన్ని సంచలనమైనటువంటి అంశాలని మనకు చెప్పారు. ఆ విషయాల మీద ఒక అవగాహన కోసం మీ అందరి కోసం ఈ ఆడియో. ఎందుకంటే ఫణిభూషణ్ గారు, త్రిభువనేష్ గారు, నేను ముగ్గురం కలిసి ఈ విధంగా మన ఫౌండర్స్కి సార్ చెప్పినటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ హిస్టారికల్ సెంటెన్స్ గురించి మనం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి మీ ముగ్గురం కూడా డిస్కస్ చేయడం జరిగింది నిన్న నైట్. దాని కారణంగా క్లియర్గా ఒక మెసేజ్ని డెవలప్ చేసుకొని ఇమాజినేషన్ అంటే కంపెనీ మీద ఈ రోజు వరకు ఉన్నటువంటి అవగాహనతో ఆ సెంటెన్స్కి సార్ చెప్పినటువంటి ఆ సెంటెన్స్కి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చెప్తారు, బట్ మనం దాన్ని చాలా ఎక్కువగా గొప్పగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే ఈ రోజు వరకు మేమంతా అర్థం చేసుకున్నటువంటి విషయాల్ని మీ అందరి కోసం ఈ చిన్న ప్రయత్నం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. 360 వెబినార్లో సెప్టెంబర్ 18, 2024 360 వెబినార్లో మన సిఇఓ గారు ప్రస్తావించిన ఒకే ఒక వాక్యం, అవర్ కమ్బ్యాక్ విల్ బి హిస్టారికల్ అన్నారు. అవర్ కమ్బ్యాక్ విల్ బి హిస్టారికల్. మనం ఇప్పుడు రిటర్న్ సెకండ్ ఫేజ్, మనం సెకండ్ టైం మనం అంటే రీబ్యాక్. మనం ఎప్పుడైతే June 24 మన సైట్ షట్ డౌన్ అయిందో, మనకు ప్రపంచానికి షట్ డౌన్ అయిందో, మైగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిందో, రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిందో, ఆ క్షణం నుంచి ఇప్పుడు దాకా పూర్తిగా ఏ ప్రక్రియ కింద వాటిని తయారు చేయాలో ఆ విధంగా బాగా అన్ని రకాలుగాను డెవలప్ చేసి పూర్తి స్థాయి సామర్థ్యంతో చారిత్రకంగా తిరిగి మన ముందుకు రాబోతోందని చెప్పేసి యాష్ గారు గొప్పగా చెప్పడం జరిగింది. దాన్నే అవర్ కమ్బ్యాక్ విల్ బి హిస్టారికల్ అంటారు. మన కంపెనీ ఆన్ ప్యాసివ్ చరిత్ర సృష్టించడానికి రాబోతోంది. ఇది మనందరం గమనించాలి. ఏ రకంగా చరిత్ర సృష్టించబోతోంది, అతి గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆన్ ప్యాసివ్ ఏ విధముగా చరిత్ర సృష్టించబోతోంది అనే దానికి మా ఈ చిన్న వివరణ మీ అందరి కోసం. బార్న్ యాజ్ ఎ సూపర్ యూనికార్న్ కంపెనీ. బార్న్ యాజ్ ఎ సూపర్ యూనికార్న్ కంపెనీ అంటే మనం కంపెనీ స్టార్టప్ కంపెనీగా ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ కాకుండా ప్రీ లాంచ్ స్టేజ్లోనే మన కంపెనీ సూపర్ యూనికార్న్ కంపెనీగా ఎదిగింది, ప్రపంచానికి పరిచయం అయింది పుట్టుకతోనే. ఎంత గొప్ప విషయం ఉండేది. ప్రారంభ దశలోనే $10 బిలియన్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నటువంటి కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ. దీన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలి, తెలుసుకోవాలి. ఆ $10 బిలియన్ అంటే కూడా దయచేసి మీ అందరూ కూడా ఒక క్షణం దాని గురించి ఆలోచన చేయండి. ఎంత పెద్ద విషయం ఇది అనేది. ప్రారంభ దశలోనే $10 బిలియన్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నటువంటి కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ. అందుకే మన కంపెనీని సూపర్ యూనికార్న్ కంపెనీ అంటారు. రైట్. నైతిక విలువలు కలిగినటువంటి కంపెనీ మన ఆన్ ప్యాసివ్. మనందరికీ తెలుసు, ఇక్కడ డబ్బు ఒకటే ప్రాముఖ్యత కాదు, మోరల్ వాల్యూస్. ఈ నైతిక విలువలు లేకపోతే మన కంపెనీ సక్సెస్ అయ్యేదే కాదు. కంపెనీ పూర్తి స్థాయి నైతిక విలువలతో కూడినటువంటిది. అంటే మోరల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వస్తుంది, హార్ట్ నుంచి వస్తుంది. అందుకోసం మన కంపెనీ మిషన్ కరెక్షన్ టు ద కరప్షన్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కరెక్షన్ టు ద కరప్షన్ అంటే ప్రపంచం మొత్తం కరెక్టెడ్ అయిపోయింది. ఇది మనందరికి తెలిసిన విషయమే. మీరు ఎటువంటి సెక్టార్స్ అన్నా చూడండి, ఎటువంటి డిపార్ట్మెంట్స్ అన్నా చూడండి, ఎటువంటి వ్యవహారమైనా చూడండి, ప్రతి ఒక్క వ్యవహారంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్కడు ఏదో రకంగా మోసం చేస్తూ బతుకుతూనే ఉంటాడు. ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే, ఒకడు ఎదగాలంటే ఒకడు బలి అవ్వాల్సిందే. దిస్ ఈజ్ సొసైటీ. ప్రజెంట్ అట్లాంటి వ్యవస్థని తయారు చేశారు. ప్రపంచం మొత్తం కరప్టెడ్ అయిపోయింది. ఇందులో చాలా రకాలైనటువంటి ఒక బానిసత్వాలకి గురి చేసేటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఒక
ఏవవి డ్రగ్స్ కానీ మాఫియా, ఎన్నో రకాల మాఫియాలు అండి, చాలా రకాల మాఫియాలు. భూమి మీద ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కూడా ఒక మాఫియా లాగా తయారైపోయాయి ఈ మధ్య. అందుకే కింద స్థాయి మనుషులు అలాగే నలిగిపోతూ ఉన్నారు. మధ్యవర్తులుగానే మిగిలిపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళల్లో మాత్రమే కొద్దో గొప్ప ఎదుగుతున్నారు. కాబట్టి ఇంత గొప్ప టెక్నాలజీలు ప్రపంచంలో అందుబాటులో ఉన్నా కూడా చాలామంది సామాన్యులు నలిగిపోతున్నారు. అందుకోసమే నైతిక విలువలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన యాష్ ముఫారస్ సార్ ఏం చేశారంటే, మన కంపెనీ విషనరీ ఏంటంటే అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ. అంటే కరెక్ట్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, ప్రపంచంలో టెక్నాలజీతో మాత్రమే సాధ్యమవుతుంది, దీన్ని అరకట్టడానికి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది మన లవబుల్ CEO మిస్టర్ యాష్ ముఫారస్ సార్. ఆయనకు రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కనుగొన్నారు ఆయన, మనుషుల చేత చేయలేనిది ఒక టెక్నాలజీ చేయగలుగుతుంది. ఇంత టెక్నాలజీ, అసలు మనం కనిపెట్టిన టెక్నాలజీనే ఈరోజు మనం దానికి అడిక్ట్ అయిపోయాం. అంటే టెక్నాలజీ లేని ఒక అడుగు కూడా వేయలేం, ఏ పని కూడా జరగదు. కాబట్టి ఇంతటి వైఖరి మనం చూస్తున్నాం. అటువంటి టెక్నాలజీతోనే ఇవన్నీ కూడా చేయడం సాధ్యమని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రౌడ్ CEO, హిస్టారికల్ CEO మిస్టర్ యాష్ ముఫారస్ సార్. అందుకే మన ఆన్ ప్యాసివ్కి ముఖ్యమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి విజన్, సెకండ్ మిషన్. ఒక విషన్లో మనకేందుందంటే అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ. మనిషి హృదయం దగ్గర నుంచి కూడా, మనిషి హృదయం బై హార్ట్, మనిషి హృదయం దగ్గర నుంచి కూడా కరప్టెడ్ని నిర్మూలిస్తున్నారు యాష్ గారు. అంటే చెడు హృదయంతో వేరే ఇతరులని ఇబ్బంది పెట్టుకోకుండా, జలస్గా మాట్లాడకుండా, కోపగించుకోకుండా, వాళ్ళ మీద లేనిపోని అభండాలు వేసేసి దాడి చేయకుండా, ఆస్తి నష్టంలాగా ఆత్మహత్యలు, అత్యాచారాలు, హత్యలు, రకరకాలు మోసాలు, శత్రుత్వాలు, పగ, ప్రతీకారాలు, ఇట్లాంటివన్నీ కూడా హృదయంతో కూడినటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఎటువంటి వర్గాలకైనా సరే, ఎటువంటి బాంధవ్యాలకైనా సరే, ప్రతి ఒక్క మనిషిని కూడా మంచి మనసుతో, మంచి హృదయంతో మనం వారిని చూడాలి, స్వాగతించాలనే విషయాన్ని యాష్ గారు ఇక్కడ మనకి చాలా నొక్కి చెప్పారు, అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని. అందుకోసమే ఈ అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ అంటే ప్రతి మనిషిని కూడా మనం చేయూతనిచ్చి ఎదిగేటట్టుగా సహకరించాలన్నమాట దాని విషయం. కాబట్టి అది ఒక ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్లో మాత్రమే ఇమిడి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి సొసైటీలో కూడా ఇంత అద్భుతమైనటువంటి హ్యుమానిటీకి లిఫ్ట్ చేసేటువంటి ఆపర్చునిటీ ఎక్కడా లేదండి. ప్రతి చోట మోసమే. మీరు డబ్బు ఇన్వెస్ట్ చేశారా, మీ డబ్బు ఏదో కొద్దో గొప్ప రోజులు ఉంటుంది, ఒక 6 నెలలు 7 నెలల తర్వాత కంపెనీ మూతపడిపోతుంది. బికాస్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 1978 కింద బుక్ చేసి పారేస్తారు. తర్వాత IT హబ్ కింద కూడా దాని కింద సెవరల్ యాక్ట్స్ ఉన్నాయి. వాటి కింద కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కింద వాటిని క్లోజ్ చేస్తారు. ఏదో ఒక రోజు మనం చేస్తున్నటువంటి బిజినెస్లు కంపల్సరీ అవి బ్రేక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ టెక్నాలజీ వాళ్ళకి అంతవరకే అందుబాటులో ఉంది. వాళ్ళు ఒక 100 కోట్లు పెడతారు, బయటకు వస్తారు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు, మనం అందరం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఒక రోజు వాడికి 100 కోట్లకి 1000 కోట్ల దాకా లాభాలు వస్తాయి. వాడు ఏదో ఒక రోజు ఆ సైట్ని ఎన్ని నాళ్ళు అయితే వాడు తీసుకుంటాడో అంతవరకు మాత్రమే అది పనిచేస్తుంది. తర్వాత అది ఆటోమేటిక్గా అదే షట్ డౌన్ అయిపోతుంది. ఆ లోపు అంతవరకు ఎంతమంది ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా కూడా వాళ్ళు దోచుకునేస్తారు. తర్వాత ఇక్కడ అవకాశం ఇచ్చిన మనలాంటి వాళ్ళకి వీళ్ళు అదేమంటారు కదా, ఒకరికొకరు పొడుచుకొని చేస్తారు, శత్రువులుగా తయారవుతారు. ఇతని నుంచి నేను మోసపోయింది అని చెప్పేసి మన మీద నిందలు కూడా పడతాయి. ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారండి మార్కెట్లో, వారు బతుకు కోసం మనం అవకాశం ఇస్తే అప్పటికే మనకు తెలుసు అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని. బట్ అది అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని గుర్తించింది మాత్రం నేను ఆన్ ప్యాసివ్లో మాత్రమే. ఆ రోజే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. 20 yearsగా నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్లో. కానీ A to Z ఈ బయట ఉన్నటువంటి, అంటే ఒక జాబ్ అనే ప్రాసెస్ కాకుండా ఒక లిమిటేషన్, ఒకే దగ్గరపై ఒకే చోటే మనం జాబ్ చేసుకుంటూ 4 గోళ్ల మధ్య ఉన్నటువంటి నాలెడ్జ్తోనే మనం పరిమితం కాకుండా అపరిమితంగా ప్రపంచవ్యాప్తంగా మన నాలెడ్జ్ని, క్రియేటివిటీ అంటే ట్రెండ్ సెట్ చేయడం కానీ, ఒక క్రియేటివిటీ ఏదైనా కొత్త దాన్ని సృష్టించడం కానీ, మనతో పాటు 10 మందికి ఉపయోగపడే అవకాశం ఏదైనా రావాలి, ఇవ్వాలి అనే ఉద్దేశం కానీ మనకు ఉంది. కాబట్టి ఆ రోజుల్లోనే మనం స్టార్ట్ చేసాం ఇటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. బట్
ప్రతి ఒక్క దాంట్లో మనం గెలిచాం కానీ మనం నమ్ముకున్న కంపెనీస్ గెలవలేకపోయాయి. దానికి గిఫ్ట్గా మన మీద వచ్చిన నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాం. కాబట్టి అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ అంటే ప్రతి ఒక్క మనిషిని కూడా, శత్రువును కూడా మీరు ఆహ్వానించండి ప్లీజ్. శత్రువును కూడా మీరు ఆహ్వానించండి. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ విజన్ అది. ప్రతి ఒక్క మనిషిని చేరదీయండి అని చెప్పారు. ఎటువంటి వారైనా సరే, ఇక్కడ పేద ధనిక గొప్ప ఎవరు లేరండి. ఫౌండర్స్ మించిన గొప్పలు లేరనుకుంటాను నాకు తెలిసి. రేపొద్దున అంత గొప్ప స్థాయి, అంత గొప్ప మర్యాద ఎవరికి ఉండబోదు నాకు తెలిసి. కాబట్టి ప్రతి ఒక్క విఐపీలు, ప్రతి ఒక్క బిగ్ షాట్స్ ఎవరైనా సరే అండి, ఫౌండర్స్ అంటే ఒక గుర్తింపు, ఫౌండర్స్ అంటే ఒక మర్యాద, రెస్పెక్ట్ ఇస్తారు మనకు రేపొద్దున. అలాంటి సిస్టమ్ని తయారు చేసింది మనం ఆన్ ప్యాసివ్. అందులో మనం ఫౌండర్స్. దీన్ని మనందరం గుర్తించాలి. కరెక్షన్ టు కరప్షన్. కరెక్టెడ్ అనేది చెప్పాను కదా, అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ, కరెక్షన్ టు ద కరప్షన్ రెండు ఒకటే లింక్ అప్ అయి ఉన్నాయి. విజన్, మిషన్ రెండు కూడా జస్ట్ కొద్దిగా భావాలు వేరు కానీ రెండు అంశాలు ఒకటే. కాబట్టి కరెక్టెడ్, ఖచ్చితంగా మనం మనసు కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మన సిస్టమ్ కరెక్ట్ అవుతుందండి. మన మనసు కరెక్ట్ అయ్యిందంటే మన సిస్టమ్ కూడా కరెక్ట్ అవుతుంది. మనం వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉంటుంది. సరైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండగలిగే అటువంటి ఆపర్చునిటీ ఆన్ ప్యాసివ్. కాబట్టి ఇక్కడ మనకు నైతిక విలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మోరల్ వాల్యూస్ అనేది బాధ్యత తీసుకోవడం, స్వయంగా మనమే బాధ్యతను తీసుకోవడం. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా మెలగాలని, మన కుటుంబం పట్లే కాకుండా, మన పిల్లల పట్ల, మన భార్య పిల్లల పట్లే కాకుండా, మన చుట్టుప్రక్కల వాళ్ళ మీద కూడా మనకు బాధ్యత కలగాలని, అప్రమత్తం చేయాలని మన కంపెనీ విషన్. చేయూతనిచ్చి వాళ్ళని కూడా ఎదిగేటట్టుగా చేయాలని చెప్పేసి మన కంపెనీ విజన్గా అప్లిఫ్ట్ ద హ్యుమానిటీగా ఇచ్చింది. దీని వేలో మనం వెళ్ళాలంటే బయట మొత్తం కరెక్టెడ్ కాబట్టి ఆ కరెక్టెడ్ని మన టెక్నాలజీ ద్వారా కరెక్షన్ టు ద కరప్షన్ అని 225+ పైచిలుకు దేశాలలో మన కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. ఆ గవర్నమెంట్ అఫీషియల్సే మన కంపెనీకు పొటెన్షియల్ కస్టమర్స్. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఈజ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. కాబట్టి గవర్నమెంట్స్ కూడా మనకు సహకరించాయి, అప్రూవల్ కూడా చేసుకున్నాం. ఈ రోజు మార్కెట్లోకి రాబోతున్నాం. అతి దగ్గరలో ఓన్లీ ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక 8 days మాత్రమే ఉంది. ప్రపంచానికి మనం అంటే ఏంటో యాష్ గారు చూపిస్తారు, పరిచయం చేస్తారు. వాట్ ఈజ్ ఆన్ ప్యాసివ్, హూ ఆర్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అని. ఓకే, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కూడా వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి కూడా ప్రపంచానికి పరిచయం చేస్తారు. అంటే దాదాపుగా భూమి మీద నివసించినటువంటి 800 కోట్ల మంది ప్రజలు కూడా ఆన్ ప్యాసివ్లో విజయాన్ని సాధించే ఒక గొప్ప కంపెన్సేషన్ ప్లాన్ని డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహాశక్తి మన ఆన్ ప్యాసివ్ CEO మిస్టర్ యాష్ ముఫారే సార్. దీన్ని మనందరం గమనించాలి. నెక్స్ట్ అండి, మనకు తర్వాత ఓబ్లెస్ అనేది మనందరికి తెలిసిన విషయమే. ఈ ఓబ్లెస్ అనేది జస్ట్ అండి ఒక 2 minutes ఒక విషయాన్ని మీకు పరిచయం చేసిన తర్వాత మనం ఓబ్లెస్ గురించి మాట్లాడతాం. ప్రపంచ ప్రభుత్వాల అనుమతితో మరియు మద్దతుతో సభ్యత్వం, సమన్వయము కలిగి ప్రతి ట్రాన్సాక్షన్లో పారదర్శకతను కలిగి ఆయా దేశాల ఆర్థిక మాంద్యం మరియు ఆర్థిక స్థితిగతుల పురోగభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది మన ఆన్ ప్యాసివ్. ఇంతకంటే మనకు గర్వించదగ్గ విషయం ఏముంది చెప్పండి. ఆన్ ప్యాసివ్ ఫౌండర్లకు వస్తున్నటువంటి ఆదాయం ద్వారా, ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ద్వారా ఆయా దేశాల ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి ఆర్థిక పురోగభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. అంటే ఇంతకంటే గర్వించదగ్గ విషయం మనకేం కావాలి? మన జీవితంలో సాధించేది ఏం కావాలి చెప్పండి. మనం చేసుకుంటున్నటువంటి పనుల నుంచి కనీసం మన కుటుంబాన్ని కూడా మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేని స్థితిగతులు ఉన్నాయి. రేపొద్దున ఈ రోజే ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉందంటే రేపొద్దున ఇన్ఫ్లేషన్ చాలా పవర్ఫుల్గా పెరిగిపోతుంది. ఆ ఇన్ఫ్లేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ వచ్చే ఇన్ఫ్లేషన్ని అడ్డుకోవడం, ఆపడం ఎవరి తరం కాదు. మన ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి తప్పించి మనకి నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు 30,000 జీతం వస్తుందంటే అది కుదరదు. నీ 30,000 40,000 నువ్వు చేసుకొని తీరాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున పెరిగే ఏవైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయో, గ్యాస్ బిల్స్ కావచ్చు, రేషన్ బిల్స్ కావచ్చు, మొత్తం మార్కెట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటికి సంబంధించినవన్నీ కూడా మీరు పే చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి పేమెంట్స్ రేపు పొద్దున అలాగే ఉంటాయంటే అది అబద్ధం. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఈ రోజు మీకు ఒక 50,000 రూపాయలు ఉంటే ఒక నెల రోజులు జరుగుతుంది అనుకుంటే రేపు పొద్దున జస్ట్ ఇంకొక 5 years 6 years తర్వాత 1,00,000 రూపాయలు ఉండి తీరాల్సిందే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 1,00,000 రూపాయలు ఉండి తీరాల్సిందే పర్ మంత్ ఇన్కమ్. లేకపోతే చాలా ఇక్కట్లు పాలవుతారు, ఇంకా దిగజారిపోతారు. మార్కెట్లో మీ వాల్యూ ఇంకా దిగజారిపోతుంది. ప్లస్ ఏదైనా అనుకోకుండా ఆకస్మికంగా ఏదైనా రిస్క్ జరిగితే, ఆరోగ్యపరంగా ఇంటి యజమానికి రిస్క్ జరిగితే ఇక చెప్పే అవసరం లేదు.
జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు అటువంటి సిచ్యుయేషన్స్ నుంచి ప్రతి ఒక్క మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధమయ్యింది మన ఆన్ ప్యాసివ్. కాబట్టి మనం ప్రభుత్వాల మద్దతుతో మనం బయటకు వస్తున్నాం, మనకి ఎటువంటి ఇబ్బందికరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఓబ్లెస్. ఈ ఓబ్లెస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. ఓకే, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మామూలుగా బయట మనం చూసే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రస్ట్లు, ప్రతి ఒక్క ఏవైతే చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిటికంటే అన్ని కోట్ల ట్రస్ట్లకి బిగ్ బాస్ మన ఓబ్లెస్. బిగ్ బాస్ ఎందుకంటే అన్ని చారిటబుల్ ట్రస్టులు చేస్తాయి, ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటాయి, ఏదో ఒక నగరానికి పరిమితమై ఉంటాయి. కానీ మన ఓబ్లెస్ వచ్చేసి ప్రపంచానికి మొత్తం ఎక్కడైతే సరే ప్రపంచంలో ఎంత పెద్ద నష్టం వాటిల్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో వాటి మీద చర్య తీసుకొని మన ఓబ్లెస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ స్టేట్కి సంబంధించినటువంటి మనుషులకి. కాబట్టి అంత పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. అండ్ ఓకాడమీ ఆల్సో. ఓకాడమీ అంటే విద్య. మనం చూస్తున్నటువంటి విద్య కంటే ఇప్పుడు ఇక్కడ ఈ లెర్నింగ్ కోర్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో లేటెస్ట్ డిజైనేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక డిస్ట్రప్టివ్ టెక్నాలజీ టూల్స్తో డెవలప్ అయినటువంటి ఒక టూల్స్ ఏవైతే ఉన్నాయో మన ఆన్ ప్యాసివ్లోని ప్రతి ఒక్క టూల్ కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేయబడ్డాయి. ప్లస్ విత్ ఇంటిగ్రేటెడ్ టు డిస్ట్రప్టివ్ టూల్స్ అనమాట. మన కంపెనీ డిస్ట్రప్టివ్ టూల్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయబడింది ఇవన్నీ కూడా. కాబట్టి మన కంపెనీ ప్రపంచ దేశాలలో ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించిన హోమ్లెస్ అంటే పిల్లల చేత బయటకు నెట్టబడిన వృద్ధులకు మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది పేరెంట్స్ ని బయటికి నెట్టేస్తున్నారు. అట్లాంటి వాళ్ళంతా అనాథలుగా ఎక్కడెక్కడ ఆశ్రమాల్లో ఉంటున్నారు. పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ ని కోల్పోయిన పిల్లలు కూడా చాలా ఆశ్రమాల్లో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అనాథాశ్రయాల్లో చాలా మంది ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటన్నిటికీ కూడా మన ఓబ్లెస్ అంటే ఓబ్లెస్ ద్వారా మన ఫౌండర్స్ అంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ చేసే పని చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ మన ఫౌండర్ చేత కూడా 14 లక్షల మంది చేత కూడా ప్రపంచంకి ఏదో మన నుంచి చేతుని ఇవ్వనున్నారు యాష్ గారు. ఇది హైలైట్ అండి. మన చేత నుంచి చేపించడమే అద్భుతం. కాబట్టి ఇది విషయం మనందరం గమనించాల్సిన విషయం. కాబట్టి షెల్టర్స్ కానీ ప్రొవైడ్ చేయటం మరియు విద్యను అందరికీ అందించి ప్రపంచ విద్యా వ్యవస్థను తిరిగి వ్రాయటానికి ఓకాడమీ ద్వారా ఆన్ ప్యాసివ్ రాబోతుంది. రైట్. కాబట్టి ఇదొక విషయం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేనటువంటి 14,27,483 మంది ఫౌండర్స్ అంటే 14,27,483 మెంబర్స్ ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నాం కలిగి ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ. ఇది సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కావచ్చు అండి, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, టెస్లా కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కంపెనీలు, యాపిల్, ఏదైనా తీసుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి దిగ్గజాలైనా సరే వాటన్నిటికీ కూడా ఓ 3 లేదా 5 లేదా 10 మంది లేదా ఒక 20 మంది సీఈఓలు ఉండొచ్చు, ఫౌండర్లు ఉండొచ్చు తప్పించి అంతకుమించి ఎవరు ఉండరు. వాళ్ళ టెక్ ఇంత గొప్ప ఫౌండింగ్ మెంబర్స్ అంటే ఇంత స్థాయిలో ఈ తారాస్థాయి అంటే ఎటువంటి కంపెనీకి కూడా లేనటువంటి అంతమంది ఫౌండర్స్ ఒక ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది అతి గొప్పగా. అందుకోసమే మన కంపెనీ ఆన్ ప్యాసివ్ ఎప్పటికీ కూడా ఏ ప్రక్రియ చేసినా ఎటువంటి వైఖరిలో ముందుకు వచ్చినా కూడా అది చరిత్ర సృష్టించే విధంగానే ఉంటుంది తప్పించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి మన యాష్ ముఫారా గారికి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మనందరి తరపున. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ఆ సీఈఓ గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 6 సంవత్సరాల 4 నెలల నుంచి ఇన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారంటే, ఇన్ని లక్షల మంది వేచి ఉన్నారంటే అద్భుతమైనటువంటి అంశం. ప్రపంచం మొత్తం ఒక అద్భుతం అండి, ప్రపంచంలోనే ఒక అద్భుతం. కాబట్టి మన కంపెనీ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి 14,27,483 మంది ఫౌండర్స్ను కలిగి ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మన ఫౌండర్స్కు వచ్చేటువంటి ఆదాయం నుంచి వాటి ద్వారా ప్రభుత్వాలకు మనం కట్టబోయే డబ్బులు ట్యాక్స్ రూపంలో ఒక సునామీని సృష్టించబోతున్నాయి. దాని ద్వారా ఆయా దేశాలకు బంగారు బాటలు మన ఫౌండర్స్ ద్వారా ఏర్పడబోతున్నాయి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మన కంపెనీ నుంచి వచ్చే ఆదాయమే కాకుండా మన ఫౌండర్ల నుంచి వచ్చే ఆదాయం చాలా అద్భుతం అండి. మనం కట్టే ట్యాక్స్ పేబుల్స్ అన్నిటి నుంచి కూడా ఒక సునామీలా మన గవర్నమెంట్స్కి వెళ్తాయి. కాబట్టి గవర్నమెంట్స్ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే ఒక గొప్ప అవకాశాన్ని పొందాయి. అందుకోసమే ఆన్ ప్యాసివ్ వ్యవస్థని, ఆన్ ప్యాసివ్ సిద్ధాంతాలని, ఆన్ ప్యాసివ్ వైఖరిని గవర్నమెంట్ అఫీషియల్స్ 2014 సంవత్సరం నుంచి 18 లోపే యాష్ గారు ఒక బ్లూ ప్రింట్ రూట్ మ్యాప్ ద్వారా అన్ని కూడా వాళ్ళందరికీ వివరించి ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ విధంగా మనం డిజైన్ చేయబోతున్నాం, ఈ విధంగా రాబోతున్నాం అని చెప్పేసి అప్పట్లోనే అన్ని కూడా క్లియర్గా సెట్ చేసుకున్నారు. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ.
ఒకటి ఈ విషయం అండి. తర్వాత ఓ వ్యాలెట్ అండి. ఓ వ్యాలెట్ అంటే ఓ వ్యాలెట్ ద్వారా 225+ దేశాలలోని అధికారికంగా 196 దేశాలలో ప్రభుత్వ పరిపాలన ఉన్నది. అందులోని 120 నేషనల్ కరెన్సీస్, అలాగే 350 పైచిలుకు క్రిప్టో కరెన్సీస్ ను కూడా ఆన్ ప్యాస్ స్వంత కరెన్సీ అయిన ఓకాయిన్ ద్వారా సులభ సౌలభ్యంగా లావాదేవీలు చేసుకోవటానికి వీలుగా మన కంపెనీ ఓకాయిన్ కలిగి ఉంది. ఇది అద్భుతం. ఓకాయిన్ అనేది ఆన్ ప్యాసివ్ ఓన్ కరెన్సీ. మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకాయిన్ అనేది ఫ్రీ కరెన్సీ వితౌట్ ఫీజ్ అనమాట. మనందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదు. ఓకాయిన్ టు ఓకాయిన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే, పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయబోదు. ఎందుకంటే అది మన కరెన్సీ, మన ఓన్ కరెన్సీ కాబట్టి. కాబట్టి దాని విలువ డాలర్ విలువ పెట్టారు యాష్ గారు. మొదట్లోనే స్టార్టింగ్లోనే డాలర్ విలువ పెట్టారు. అద్భుతం అండి, మిరాకిల్. ఓకాయిన్ పుట్టుకతోనే 82 రూపాయలతో అప్పుడు ఉన్నటువంటి వాల్యూ, మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఓకాయిన్ వచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ $82 82 దాకా ఉండింది. అప్పటికే ఆ వాల్యూతో బయటకు వచ్చింది. ఈరోజు 84 or 85 రూపీస్ దాకా ఒక ఓకాయిన్ కరెన్సీ వాల్యూ ఉంది అనమాట. ఇది విషయం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికన్నా ఏ మూలకన్నా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి ఏటీఎంల ద్వారా మనం ఈజీగా సౌలభ్యంగా ఆన్ ప్యాసివ్ డెబిట్ మాస్టర్ కార్డ్స్ ద్వారా మీకు ఏదైతే మీరు పొందగలిగారో ఆ డెబిట్ కార్డు ద్వారా మీరు ఈజీగా విత్డ్రాల్ చేసుకోవచ్చు. చేసుకుని అక్కడ షాపింగ్స్ కానీ ఇతరత్రవన్నీ కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధమైనటువంటి సౌకర్యం ప్రతి ఒక్కరు కల్పించారు. బికాస్ ఆఫ్ ఇది. ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఓ అకాడమీ ద్వారా ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారత్లో ఉన్న పిల్లలు యూఎస్ఏ కోర్స్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు, యూఎస్ఏకే వెళ్ళని అవసరం లేదు. అలాగా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ ఓ అకాడమీ. ఓ అకాడమీలో అన్ని రకాల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఇమిడి ఉంది. కాబట్టి అందులో పొందుపరిచారు. ప్రతి ఒక్క యూనివర్సిటీ కోర్స్ కూడా పిల్లలు ముగించుకుని సర్టిఫికేట్స్ పొందొచ్చు ఆన్లైన్లోనే. ఆ సర్టిఫికేట్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ మీరు ఏ జాబ్ చేయాలనుకున్నా కూడా మరి హ్యాపీగా వెళ్ళి ఏ దేశంలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఈ కాలం జనరేషన్ పీపుల్కి, చిల్డ్రన్స్కి, స్టూడెంట్స్కి ఇస్తుందంటే చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఓ వ్యాలెట్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఓ వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి కరెన్సీ ద్వారా వాళ్ళ సొంత ఖర్చులు కూడా పేరెంట్స్తో అడగకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ 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 పనులన్నీ చేసుకోవచ్చు, ముగించుకోవచ్చు అనమాట. ఇది విషయం. రైట్ అండి. తర్వాత ఓఈఎస్, ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్. ఓఎస్ అంటే ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్, యూజర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఈ ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ, దీని ఒక ఫ్యూచర్, అద్భుతం ఫీచర్ ఏంటంటే మన మొబైల్లో చాలా రకాల యాప్స్ని ఎక్కడెక్కడ ప్లే స్టోర్లో వెళ్తాం, డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. అవి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు అక్కడ ఫుల్ వర్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అట్లా కాకుండా ఓఎస్లో ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో మనం ఇప్పటి వరకు మన దైనందిక జీవితంలో మనం వాడుతున్నటువంటి విభిన్న కంపెనీలకు చెందిన అప్లికేషన్స్ మరియు వాటికి మనం పెట్టుకునే పాస్వర్డ్స్, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే మన డేటా మొత్తం అంతా క్యాప్చర్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే గూగుల్ మీద కూడా చాలా కేసులు నడుస్తూ ఉన్నాయి. అటువంటి పెద్ద దిగ్గజాల మీదే కేసులు నడుస్తూ ఉన్నాయి. రీసెంట్ గా టెలిగ్రామ్ యాప్ సంబంధించినటువంటి ఎవరైతే ఇద్దరు సీఓలు, ఒక సీఓ ప్యారల్ ఉన్నారో, ప్యారిస్ లో మన ఫ్లైట్ ఎక్కుతుంటే అతన్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది ప్యారిస్ లో. ఓకే, కాబట్టి ఇలాగా ఎన్నో రకాల ఈ యాప్స్ ద్వారా ప్రమాదకరమైనటువంటి అవకాశం ఉందండి. అందుకోసమనే భద్రత కోసం ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ తీసుకొస్తుంది. ఆన్ ప్యాసివ్ ప్రతి ఒక్క మనిషి భద్రతతో ఉండొచ్చు. మన మొబైల్లో ఉన్నటువంటి ఏదైతే ఓ వెరిఫికేషన్ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారో మన ఆన్ ప్యాసివ్ కంపెనీ, ఆ ఓ వెరిఫికేషన్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కేవైసీలు అన్నింటికి కూడా కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనమాట. మనం ఓ వెరిఫై చేసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డివైజెస్ ఏవైనా సరే ఎటువంటి హ్యాక్కి కానీ, ట్రాప్కి కానీ, ట్రేస్కి కానీ గురి కావనేసి మనం ఖచ్చితంగా బలంగా చెప్పొచ్చు. అందుకోసమే ప్రపంచం మొత్తం మన ఆన్ ప్యాసివ్కి ఫిదా అయిపోయాయి. ఓకే, ఇది విషయం. కాబట్టి అందుకు మన కంపెనీ ఒక వినూత్నమైన విధానాన్ని పరిచయం చేసింది ఈ ప్రపంచానికి. అదే మన ఓఎస్, ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్. ఇందులో మనకు కావాల్సిన అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. విత్ 1 యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, సింగిల్ సైన్ ఆన్. ఒక్కసారి సైన్ ఆన్ అయ్యామంటే A to Z ప్రతి ఒక్క టూల్ కూడా ఆటోమేటిక్గా మనం వాటిలోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి లాగౌట్ అయిపోయినామంటే అన్నిట్లో కూడా సైన్ అవుట్ అయిపోయింటుంది ఆటోమేటిక్గా. ఓకే, రైట్. అటువంటి ఫ్యూచర్స్ని మనకు అందరికీ అందించబోతోంది. వికలాంగులు కూడా
హ్యాపీగా ఈ ఓఎస్ని ఆపరేట్ చేసుకునే సామర్థ్యం, ఓ వ్యాలెట్ని భద్రతగా ఉంచుకునే అవకాశం వాళ్ళకు కూడా ఉంటుందండి. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చెవులు పనిచేయకున్న వాళ్ళు, చెవిటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మూగ వాళ్ళు, ఏ టు జెడ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అంశం మీద ఓ వెరిఫికేషన్లో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటారు. వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా భద్రంగా ఉంటాయి అనమాట. వాళ్ళు తప్ప ఎవరైతే ఆ అకౌంట్ హోల్డర్కి ఓనర్ ఉన్నారో అతను తప్ప ఎవ్వరు కూడా ఆ అకౌంట్ని దొంగిలించడానికి ఛాన్సే లేదండి. ఎవరైనా చేయాలనుకుంటే ఓ ట్రాకర్ ద్వారా దొరికిపోతారు. వారు ఎక్కడున్నారో, ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తున్నారో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్సన్కి ఇంటిమేషన్ వచ్చేస్తుంది, ఓమెయిల్కి వచ్చేస్తుంది. ఆ డీటెయిల్స్ మనం స్టేషన్లో ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని పట్టేసుకుంటారు, సైబర్ బ్రాంచ్ వాళ్ళు. ఓకేనా, రైట్, ఇలాగుంటుంది. దట్ ఈస్ ద ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ అండ్ ఓ వెరిఫికేషన్. రైట్, ప్రపంచపు 8వ వింతగా మన కంపెనీ ఆన్ ప్యాసివ్. ఇది మనందరం చాలా చాలా తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలు మనందరికీ తెలిసినవే, కానీ 8వ వింతగా మన ఆన్ ప్యాసివ్ చరిత్రలో నిలువబోతోంది. తమాష్ కాదండి, ఈ విషయం చాలా పెద్ద విషయం. ప్రపంచం మొత్తం మనమే కింగ్ అంటే అది ఎలాగండి? దట్ ఈస్ ఆన్ ప్యాసివ్. ఎందుకంటే ఇప్పటి వరకు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, అమెజాన్ వంటి పెద్ద పెద్ద సంస్థల కంటే మన కంపెనీ మదర్ ఆఫ్ ఆల్ కంపెనీస్, మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ ఎనీ బిజినెస్ సెక్టర్ గా ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ మరియు ఏఐ విత్ హార్ట్ మన కంపెనీ ఆన్ ప్యాసివ్ యొక్క సిద్ధాంతం రాబోతోంది. ప్రపంచానికి ఆన్ ప్యాసివ్ పరిచయం కాబోతోంది. ఓకే, దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ అండి. మన ఆన్ ప్యాసివ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ కూడా దిస్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్. ఆన్ ప్యాసివ్ ఈజ్ ఏ మదర్. అది అండి, అద్భుతం అండి. ఓకే, పైన పేర్కొన్న విషయాలు అన్నీ కూడా మాకు కంపెనీ పట్ల ఉన్నటువంటి పరిజ్ఞానంతో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే చేసినవి. నిజానికి మనకు తెలియని అద్భుతాలు చాలా అంటే చాలా కంపెనీ బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయి. అవన్నీ చూసి మనం ఆశ్చర్యపోయే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మాకున్న అవగాహనతోటి మేము మీ అందరి కోసం ఒక ఆడియో చేయాలనుకున్నాం, చేశాం. ఇది ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుసుకోకపోతే ముందుకి చెప్పేవాళ్ళు కూడా ఉండరు, మీరు చాలా వెనకబడతారు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, సహృదయంతో మేము ముగ్గురం కూడా తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన డెసిషన్. ఈ నిర్ణయం మాది చాలా గొప్ప నిర్ణయంగా మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంత మంచి విషయాలు మేము కూడా విని చాలా ఎంజాయ్ చేస్తుంటామండి. మేము చేసిన ఆడియోలు కూడా మేమే వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.